అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. మొన్న త్వరగా రా నాన్నా, వస్తున్నా మమ్మీ. అక్క, అమ్మాయిలు కూడా ఇంతసేపు రెడీ అవ్వరేమో. అసలు ఏం చేస్తున్నాడు వీడు? ఏమో, డ్రెస్ వేసిన తర్వాత నన్ను బయటికి వెళ్ళిపోమ్మన్నాడు అంటుంది మధు. అప్పటి నుండి వాడు బయటికే రాలేదు. నేను వెళ్ళి చూసొస్తాను. మమ్మీ, నేనెలా ఉన్నాను? బయటికి వచ్చిన మొన్నాని చూసి గట్టిగా నవ్వుతుంది శాంతి. ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. ఏరా, ఇంట్లో పౌడర్ ఏమైనా మిగిలిందా లేదా? చూడు మమ్మీ, అది నన్ను చూసి నవ్వుతుంది అంటాడు. నువ్వు ఉండు శాంతి. మున్నా దగ్గరికి వచ్చి మొహాన్ని సరిచేస్తుంది మధు. వెళ్దామా అంటుంది. సరే మమ్మీ అంటాడు. మున్నాని తీసుకొని శాంతి మధు గుడికి బయలుదేరుతారు. వీళ్ళు గుడికి చేరేసరికి కృష్ణ ఎదురు చూస్తూ ఉన్నాడు. స్కూటీ బ్రేక్ వేయగానే మున్నా పరిగెత్తుకుంటూ కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతాడు. కృష్ణ తనని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఏంట్రా ఇంత లేటు అంటాడు. నేను కాదు డాడీ, వీళ్ళే త్వరగా రాలేదు అంటాడు మున్నా. ఓరి బడవా, నువ్వు లేట్ చేసి మమ్మల్ని అంటావా? అబద్ధం చెప్తాడు బావగారు, వీడే లేట్ చేశాడు అంటుంది శాంతి. ఏం కాదు, నువ్వే లేట్ చేశావు అంటాడు మున్నా. శాంతి, మున్నాని తీసుకునిరా అంటుంది మధు. నువ్వు వెళ్ళు మమ్మీ, నేను డాడీతో వస్తాను అంటాడు మున్నా. మున్నా అంటుంది మధు. నేను తీసుకొస్తాలే మధు, ఎలాగో నా బిడ్డతో కలిసుండే అదృష్టం లేదు. కనీసం ఈ కాసేపైన వాడిని నాతో ఉండనివ్వు అంటాడు కృష్ణ. మధు సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. శాంతి, మీ అక్క నాతో మాట్లాడదా అంటాడు కృష్ణ. ఏమో, మీరే అడగండి అంటుంది శాంతి. సరే లోపలికి పదా అని గుడి లోపలికి వెళ్ళి దేవుడికి నమస్కరిస్తారు. మధు పక్కన నిలబడిన శాంతిని పక్కకి లాగి తను పక్కన నిలబడతాడు. మధు కళ్ళు తెరిచి చూసేసరికి కృష్ణ తన పక్కన కనిపిస్తాడు. మధు కొంచెం పక్కకి జరిగి నిలబడుతుంది. చాలే మధు, ఇంకా ముందుకెళ్తే పూజారికి ప్లేస్ ఉండదు అంటాడు కృష్ణ. శాంతి, సైలెంట్గా ఉండమని చెప్పు అంటుంది మధు. అదేదో నువ్వే చెప్పొచ్చుగా అక్క అంటుంది శాంతి. మీ అక్కకి భయంగా ఉన్నట్టుంది, నాతో మాట్లాడితే మళ్ళీ ఎక్కడ ప్రేమలో పడిపోతానా అని అంటాడు కృష్ణ. నాకేం భయం లేదు అంటుంది మధు. అయితే మాట్లాడొచ్చుగా అక్క అంటుంది శాంతి. నోరు మూసుకో, గుడిలో ఏంటి మీ పంచాయతీ అంటుంది మధు. దేవుడికి నమస్కరించండి. అది నిన్నంటుందా నన్నంటుందా అంటాడు కృష్ణ. ఇద్దరిని బావగారు అంటుంది శాంతి. పూజ అయ్యే వరకు సైలెంట్గా ఉండండి, లేకపోతే అక్క మళ్ళీ తిడుతుంది అంటుంది శాంతి. ఇంతలో పూజారి బయటికి వచ్చి హారతి ఇస్తాడు. హారతి కళ్ళకద్దుకొని తను బొట్టు పెట్టుకొని మున్నాకి బొట్టు పెడుతుంది. మరి నాకెవరు పెడతారు అంటాడు కృష్ణ. మధు కృష్ణ వైపు చూస్తుంది. అలా చూడకపోతే బాబుని ఎత్తుకున్నా కదా, కాస్త బొట్టు పెట్టొచ్చుగా అంటాడు కృష్ణ. కృష్ణ నుదుటి మీద బొట్టు పెట్టి బయటికి వచ్చేస్తుంది మధు. డాడీ, మమ్మీ ఎందుకు నీతో మాట్లాడటం లేదు? అదేం లేదు నాన్న, నువ్వు వెళ్ళి శాంతి పిన్నితో ఆడుకో, నేను మీ అమ్మని సముదాయించి వస్తాను అంటాడు కృష్ణ. సరే డాడీ. శాంతి మున్నేని తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది. కృష్ణ బయటకు వచ్చి మధు పక్కనే కూర్చుంటాడు. మధు దూరంగా జరుగుతుంది. దేవుడా, ఎందుకయ్యా నా మీద అంత కోపం? ఒక్కసారి దీన్ని పడేయడానికి నానా తిప్పలు పడ్డాను, ఇప్పుడు మళ్ళీ పడేయాలి అంటే ఇంకెన్ని తిప్పలు పడాలో. నా పరిస్థితి ఏంటో కొంచెమైనా ఆలోచించావా? కృష్ణ చిలిపి పనులన్నీ గుర్తుకు రావడంతో మధు తనలో తానే నవ్వుకుంటుంది. ఇక్కడ నవ్వకూడదు అన్న బోర్డేం లేదు అంటాడు కృష్ణ. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు నవ్వుకోవచ్చు అంటాడు. కోపంగా కృష్ణ వైపు చూస్తుంది మధు. అలా చూడకే, నన్ను తిట్టాలి అనిపిస్తే తిట్టేసేయి, అంతేకాని నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది అంటాడు కృష్ణ. మధు అక్కడి నుండి లేచి వేరే పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. కృష్ణ కూడా వచ్చి తన పక్కనే కూర్చుంటాడు. అసలేంటి నీ ప్రాబ్లం? నీ ఫేస్కి ఆ సీరియస్నెస్ అస్సలు సూట్ అవ్వలేదు. నా మధు ఫేస్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అంటాడు కృష్ణ. కాస్త నవ్వచ్చు కదా అంటాడు. నేను పరాయి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉంటాను అంటుంది మధు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. నేను పరాయివాడినా? ఇంకోసారి అలా అన్నావంటే అంటాడు. ఏం చేస్తావు అంటుంది. నువ్వు నన్ను రెచ్చగొట్టద్దు, లేదంటే ఇక్కడే ముద్దు పెట్టేయాల్సి వస్తుంది అంటాడు కృష్ణ. మధు ఉలిక్కిపడి కృష్ణ వైపు చూస్తుంది. చెప్పు, నేను పరాయివాడినా అంటాడు. చిన్న పిల్లాడిలా బిహేవ్ చేయకు కృష్ణ, నువ్వు ఒక బిడ్డకి తండ్రివి, ఆ విషయం అని ఆపేస్తుంది. ఆపేశావే, చెప్పు. ఏం లేదు అంటుంది మధు. నేను ఏం చేసినా నీకోసం, మన బిడ్డ కోసం మాత్రమే మధు. నువ్విలా మొండిగా ఉంటే వాడు మనిద్దరి ప్రేమకి దూరం అవుతాడు. వాడిని నేను చూసుకోగలను అంటుంది మధు. మధు, ఒక విషయం చెప్పు. మీ నాన్న నిన్ను చాలా ప్రేమగా పెంచాడు కాబట్టి మీ అమ్మ లేకపోయినా పర్వాలేదు అనుకున్నావా, లేక అమ్మ ఉంటే బాగుంటుంది అనుకున్నావా అంటాడు కృష్ణ. అదేం ప్రశ్న? అమ్మ లేకపోయినా పర్వాలేదు అని ఎవరైనా అనుకుంటారా? ఎవరి స్థానం వాళ్ళదే.
నేను అదే చెప్తున్నా. లైఫ్‌లో అమ్మ స్థానం వేరు, నాన్న స్థానం వేరు. ఒక బిడ్డకి ఆ 2 స్థానాలు సమానంగా దొరికినప్పుడే అసలైన సంతోషం వాడికి సొంతమవుతుంది. మనిద్దరిలో ఎవరి ప్రేమ లేకపోయినా వాడి లైఫ్ అసంపూర్ణంగా ఉండిపోతుంది. మధు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఒక్కసారి నన్ను నమ్మి నీ జీవితాన్నే నాకిచ్చావు. తప్పు ఎవరిదైనా కానీ నేను నీ నమ్మకాన్ని గెలిపించలేకపోయాను. ఇప్పుడు అలా జరగదు మధు. ప్లీజ్ ఈ ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచి నా దగ్గరికి వచ్చేయ్ అంటాడు కృష్ణ. మధు కళ్ళలోకి చూస్తూ చెబుతాడు. మధు కూడా తననే చూస్తూ ఉండిపోయింది. నేనెప్పుడు నీ మీద నమ్మకాన్ని కోల్పోలేదు కృష్ణ. కానీ నా వల్ల నీకు ఎలాంటి ప్రమాదం జరిగినా నేను భరించలేను అని మధు మనసులోనే అనుకుంటూ ఉంది. ఇంతలో మున్నా వచ్చి ఇద్దరి మధ్యన కూర్చుంటాడు. ఇద్దరూ చూపు తిప్పుకుంటారు. డాడీ, సాయంత్రం నన్ను పార్క్కి తీసుకెళ్తావా? తప్పకుండా. నువ్వు అడిగితే కాదంటానా? థ్యాంక్స్ డాడీ అంటాడు మున్నా. మున్నా ఇద్దరితో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. మధు ఇద్దరిని గమనిస్తూ ఉంది. మున్నాని ఎప్పుడూ బయటికి తీసుకువచ్చినా తల్లిదండ్రులతో కలిసి వచ్చిన పిల్లల్ని చూసి బాధపడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ బాధ తన మొహంలో అస్సలు కనిపించడం లేదు. అక్క, ఇంటికి వెళ్దామా? నాకు ఆకలికి వేస్తుంది అంటుంది శాంతి. సరే మున్నా రా వెళదాం అంటుంది. నేను డాడీతో వస్తాను మమ్మీ. నువ్వు ఆ రాక్షసిని తీసుకొని వెళ్ళిపో అంటాడు మున్నా. వద్దు, నువ్వు కూడా నాతో రా అంటుంది మధు. మున్నా మొహం మార్చుకొని కృష్ణ వైపు చూస్తాడు. కృష్ణ నేను చూసుకుంటా అని సైగ చేయడంతో నవ్వుతూ మధు వెనకాలే వెళ్తాడు. బైక్ దగ్గరికి వచ్చి కీస్ కోసం బ్యాగ్లో చూస్తుంది మధు. కానీ కీస్ కనిపించలేదు. ఏమైందక్కా అంటుంది శాంతి. కీస్ కనిపించడం లేదు. ఎక్కడ పెట్టావు అని అడుగుతుంది శాంతి. బ్యాగ్లోనే పెట్టాను శాంతి. అయితే సరిగ్గా చూడక బ్యాగ్ మొత్తం ఒకసారి వెతికి చుట్టుపక్కల కూడా వెతుకుతూ ఉంటుంది. ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు కృష్ణ. బావగారు, మా బైక్ కీస్ ఎక్కడో పడిపోయాయి. అవునా? సరిగ్గా చూసారా? మొత్తం వెతికాం, ఎక్కడా లేవు. సరే, నేను డ్రాప్ చేస్తాను రండి. అవసరం లేదు, మేము కీ వెతుకొని వెళ్తామంటుంది మధు. అరే, ఎంతసేపని వెతుకుతావు? బాగా ఎండగా ఉంది. నేను మెకానిక్తో మాట్లాడి బండి మీ ఇంటికి పంపిస్తాలే. వచ్చి కారు ఎక్కువ అంటాడు కృష్ణ. అక్క, ఈ ఎండలో డిస్కషన్ అవసరమా? వెళ్దాం పదా అంటుంది శాంతి. అవును మమ్మీ, డాడీతో వెళదాం అంటాడు మున్నా. సరే అని కృష్ణ మున్నా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. మధు శాంతి వెనక కూర్చున్నారు. మున్నా కృష్ణ పక్కనే కూర్చున్నాడు. ఇంటికి చేరే వరకు మున్నా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. మున్నా మాటలు వింటూనే కార్ అద్దంలో మధుని చూస్తూ ఉన్నాడు కృష్ణ. వాటే సీనక్క, ఇప్పుడు కూడా బావగారు నీకు సైట్ కొడుతున్నారు. శాంతి మాటలకి కృష్ణని గమనిస్తుంది మధు. అద్దంలో తననే చూస్తూ ఉన్నాడు కృష్ణ. మున్నా, మీ డాడీని రోడ్ చూసి కారు నడపమని చెప్పు అంటుంది మధు. నీ కళ్ళల్లో నాకు ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది మధు అంటాడు కృష్ణ. ఈ రోడ్ పెద్ద లెక్క కాదు అంటారు. వావ్ బావగారు, ఏం చెప్పారు? మధు కోపంగా చూడటంతో శాంతి సైలెంట్ అయిపోతుంది. పాపం మధు, ఎందుకు తనని అలా భయపెడతావు? త్వరగా ఇంటికి తీసుకెళ్తావా? మున్నాకి ఇంకా టిఫిన్ కూడా పెట్టలేదు అంటుంది మధు. మున్నా, నువ్వింకా ఏమీ తినలేదా? లేదు డాడీ. ఏంటి మధు ఇది? మున్నాకి ఏమైనా పెట్టి తీసుకురావాల్సింది కదా అంటాడు కృష్ణ. నా బిడ్డకి ఎప్పుడేం పెట్టాలో నాకు తెలుసు అంటుంది మధు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. అక్క నువ్వుండు. అదేం లేదు బావగారు, మిమ్మల్ని చూడాలనే ఆతృతతో అక్క ఎంత బతిమిలాడినా వాడు తినలేదు అని చెప్తుంది. సరే, హోటల్లో టిఫిన్ చేసి వెళ్దామా అంటాడు కృష్ణ. వద్దు, నేను ఇంట్లో ప్రిపేర్ చేసే వచ్చాను. త్వరగా ఇంటికి తీసుకువెళ్ళు అంటుంది మధు. అవును డాడీ, మమ్మీ చేసింది తిందాం, చాలా బాగుంటుంది అంటాడు మున్నా. నేను రెడీ, కానీ మీ అమ్మ నాకు పెట్టాలి కదా. అయితే నా టిఫిన్ నీకు ఇచ్చేస్తాలే అంటాడు మున్నా. నా బంగారంరా నువ్వు. నీకన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయి. నీకు తెలుసా, నేను తినలేదని తెలిస్తే మీ అమ్మ కూడా ఇలానే తను తినడం మానేసి నాకు పెట్టేది అంటాడు కృష్ణ. అవునా మమ్మీ? కార్ ఆపు అంటుంది మధు. ఏం కోపం వచ్చిందా అంటాడు కృష్ణ. కాదు, ఇల్లొచ్చింది అంటుంది. ఆల్రెడీ దాటి వచ్చేశాం. కృష్ణ కార్ బ్రేక్ వేస్తాడు. హో, నేను గమనించనే లేదు. కబుర్లో పడితే ఏం గమనిస్తావు? వెనక్కి పోనివ్వు. సరే కోపడుకు అని కార్ వెనక్కి తిప్పి ఇంటికి తీసుకువస్తాడు. మధు శాంతి కార్ దిగుతారు. అక్క, బావగారిని లోపలికి రమ్మని చెప్పొచ్చు కదా అంటుంది శాంతి. ఏం అక్కర్లేదు, మొన్నాని తీసుకునిరా అంటుంది మధు. దారుణమక్క, మనకి ఇంత హెల్ప్ చేశారు, కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా పంపిస్తావా అంటుంది. సరే లోపలికి రమ్మని చెప్పు అని మధు లోపలికి వెళ్ళిపోతుంది. వెనకాలే కృష్ణని మొన్నాని తీసుకొని లోపలికి వస్తుంది శాంతి. బావగారు కూర్చోండి, టిఫిన్ చేసి వెళ్దురు అంటుంది. తప్పకుండా, మధు చేతి వంట తిని చాలా రోజులైంది అంటాడు కృష్ణ. మధు అన్ని టేబుల్ మీద సర్ది అందరికీ వడ్డిస్తుంది.
మున్నాని టేబుల్పై కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తాడు కృష్ణ. మున్న అక్కడ ఆడుకుంటూ చట్నీ కృష్ణ షర్టుపై పడేస్తాడు. మున్నా, తినేటప్పుడు ఆటలేంటి? వదిలే మధు, వాడికేం తెలుస్తుంది? వాష్రూమ్ ఎక్కడా? రా చూపిస్తాను. సరే అని మధు వాష్రూమ్ చూపించి పక్కనే నిలబడుతుంది. మధు, ఈ మరక పోవడం లేదు, ఏం చేయాలి అంటాడు. ఆ మరకలు అంత ఈజీగా వదలవు, షర్టు తీసివు, వాష్ చేసిస్తాను అంటుంది మధు. అమ్మో, అప్పటి వరకు నేనెలా ఉండాలి? నాకసలే సిగ్గెక్కువ అంటాడు కృష్ణ. ఓవర్ యాక్షన్ చేయకు, సిగ్గుకి నీకు కిలోమీటర్ దూరం ఉంటుంది. నువ్వైతే పర్లేదు కానీ శాంతి ఉంది కదా, బాగోదని అంటాడు కృష్ణ. సరే, షర్ట్ ఆరే వరకు నా రూమ్లో ఉండు అంటుంది మధు. సరే అయితే పద, మన గదికి వెళ్దామని మధు చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కెళ్తాడు కృష్ణ. కృష్ణ, పిచ్చి వేషాలు వేయకు, షర్ట్ తీసివ్వు అంటుంది మధు. సరే అని షర్ట్ తీసి మధు చేతికి ఇస్తాడు కృష్ణ. మధు అక్క నుండి బయటికి వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో వేసి షర్ట్ తీసి ఆరబెడుతుంది. గదిలోకి వచ్చేసరికి కృష్ణ బెడ్పై కూర్చుని ఏదో బుక్ చదువుతూ ఉన్నాడు. తలుపు దగ్గరే నిలబడి కృష్ణ వైపు కోపంగా చూస్తూ ఉంది. ఇదేంటి ఇలా చూస్తుంది? నేనేమైనా పొరపాటు చేశానా? ఏంటి మధు అలా చూస్తున్నావు? నువ్వు చాలా తెలివైన వాడివి కృష్ణ, ఏ పని చేసినా ఎవ్వరికీ దొరకవు అంటుంది. నేనేం చేశానే అంటాడు. బైక్ కీ తీసి కృష్ణకి చూపిస్తుంది. చచ్చాను, మధు బైక్కి షర్ట్ పాకెట్లో పెట్టి మర్చిపోయినట్టున్నాను అనుకుంటాడు. ఏదోలా మేనేజ్ చేయాలి అనుకుని ఏంటది అంటాడు. నా బైక్కి అంటుంది మధు. అవునా, దొరికిందా అంటాడు కృష్ణ. హా, దొరికింది, తమరి షర్టు పాకెట్లో అంటుంది మధు. ఏంటి, నిజమా? నా జేబులోకి ఎలా వచ్చింది అంటాడు. కృష్ణ, నువ్వింకా కాలేజ్ కుర్రాడివి అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వొక బిజినెస్ మ్యాన్వి. ఏంటి నీ పచ్చి పనులు? ఏం చేయమంటావు? నిన్ను పడేయాలి అంటే నీకు దగ్గరగా ఉండాలి కదా. ఓ గాడ్, అలా మాట్లాడక కృష్ణ, ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారు అంటుంది మధు. అలాగే నువ్విక్కడికి రావడం కూడా బాగోదు అంటుంది. ఎందుకని అంటాడు కృష్ణ. చుట్టుపక్కల వాళ్ళు మనిద్దరి గురించి ఏమనుకుంటారు? ఇంతకు ముందు కూడా ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం, అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడెందుకు వస్తుంది అంటాడు కృష్ణ. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బిడ్డకి తల్లిని. ఇప్పటి వరకు ఇక్కడెవరికి నా భర్త గురించి నేనేమీ చెప్పలేదు. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తూ పోతూ ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. ప్లీజ్ నన్ను కాస్త ప్రశాంతంగా బ్రతకనివ్వు అంటుంది మధు. నువ్వు చెప్పింది నిజమే, నేనిక్కడికి వస్తూ ఉంటే వాళ్ళు అలానే అనుకుంటారు. అందుకే నువ్వే నా దగ్గరికి వచ్చాయి అంటాడు కృష్ణ. అప్పుడు నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అంటాడు. అది జరగని పని అంటుంది మధు. అయితే నేను రాకుండా ఉండడం కూడా జరగని పనే అంటాడు కృష్ణ. అబ్బా, ఎందుకిలా నన్ను విసిగిస్తావు అంటుంది మధు. కృష్ణ కోపంగా వెళ్ళి నిలబడతాడు. మధు దగ్గరికి వస్తుంది. కృష్ణ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మన మధ్య అంతా ఎప్పుడూ ముగిసిపోయింది, మళ్ళీ మొదలు పెట్టాలని చూడకు అంటుంది. అది మనిద్దరికీ మంచిది కాదు అంటుంది అని చెప్పి మధు అక్కడి నుండి వెళ్ళబోతుంటే నడుం పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు కృష్ణ. నిజం చెప్పు మధు, నేను లేకుండా నువ్వు ఉండగలవా అని అడుగుతాడు. ఉండగలను అంటుంది. కానీ నేను ఉండలేను. ఈ 4 సంవత్సరాలు ఎలా గడిపానో నాకే తెలుసు మధు. ఎవరితో చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి చచ్చిపోదామనిపించేది. కృష్ణ, ఏంటా మాటలు? నన్ను చెప్పనీ మధు. నువ్వు దూరమైన ఆ 10 సంవత్సరాలు ఎప్పుడో ఒకప్పుడు వస్తావని ఆశతో బ్రతికాను. కానీ ఈ 4 సంవత్సరాలు నువ్వు తిరిగి రావనే బాధ నేను భరించలేకపోయాను. అలా అని నీ స్థానాన్ని ఎవరికీ ఇవ్వలేకపోయాను. వర్క్లో నన్ను నేను మర్చిపోయేలా మునిగిపోయేవాడిని. అయినా నిన్ను మర్చిపోవడం నా వల్ల కాలేదు. మధు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కృష్ణ కళ్ళలోకి చూస్తూ తను చెప్పేది వింటూ ఉండిపోయింది. ఇక్కడ నిన్ను చూసిన క్షణం నిన్ను పట్టుకొని ఏడవాలి అనిపించింది. కానీ నువ్వు మున్నా దగ్గరికి వెళ్ళేసరికి నీకు పెళ్ళైందని గుర్తొచ్చి ఆగిపోయాను. నిజంగా నేను ఫూల్నే మధు. కళ్ళెదురుగా ఉన్న నా బిడ్డని గుర్తుపట్టలేకపోయాను. నా వల్లే నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఇన్ని రోజులు బిడ్డతో ఒంటరిగా ఎన్ని బాధలు పడ్డావో. నేను నీ జీవితంలోకి లేకపోయి ఉండుంటే నీ లైఫ్ చాలా బాగుండేది మధు అంటాడు కృష్ణ. లేదు కృష్ణ, నువ్వు నా లైఫ్లో లేకపోతే నేను ఉండేదాన్ని కాదేమో. నువ్వు నాతో లేకపోయినా నీ జ్ఞాపకంగా మున్నా నాతో ఉన్నాడు. వాడిని చూసుకొని నేను బ్రతుకుతున్నాను అంటుంది మధు. నిన్ను నువ్వు నిందించుకోవద్దు అంటుంది. ఇప్పుడు కూడా నా మీద కోపం రావడం లేదా అని అడుగుతాడు కృష్ణ. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని నాకు తెలుసు అంటుంది మధు. ఇంత ప్రేమించేదానివి ఎందుకు నాకు దూరం అయిపోయావు అని అడుగుతాడు కృష్ణ. ఇప్పటికీ నన్ను దూరం పెడుతూనే ఉన్నావు అంటాడు. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు అంటుంది మధు. ఎందుకిలా మాట్లాడుతున్నావు మధు? ఒకసారి నాకు తెలియకుండా నా లైఫ్ నుండి వెళ్ళిపోయావు. ఇప్పుడు తెలిసి నేను నిన్ను వదులుకోలేను.
నీకు చెప్పాను కదా కృష్ణ, మీ అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా నేను నీ జీవితంలోకి రాలేను. అలా వచ్చినా నేను మాట తప్పినట్టు అవుతుంది. పిచ్చిదన్లా మాట్లాడకు మధు. లేదు కృష్ణ, నేను పూర్తిగా తెలివిలో ఉండే మాట్లాడుతున్నాను. ఒకప్పుడు మీ అమ్మ నాన్నే నన్నడిగారు, మా ఇంటికి కోడలిగా వస్తావా అని. కృష్ణకి నువ్వు తోడుగా ఉంటే మేం ప్రశాంతంగా ఉంటామని మీ నాన్నే నాతో చెప్పారు. కానీ ఇప్పుడు మున్నాని నీ బిడ్డ అని ఒప్పుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. బహుశా ఆ రియా దగ్గర ఉన్నంత ఆస్తి ఇప్పుడు నా దగ్గర లేదు కదా. అందుకే వాళ్ళు నన్ను నీ జీవితం నుండి బయటికి పంపించేశారు. అలాంటి వాళ్ళ మధ్య నా బిడ్డ పెరగడం నాకిష్టం లేదు. వాళ్ళ మధ్య ఉండటం ఇష్టం లేకపోతే మనం విడిగా ఉందామంటాడు కృష్ణ. వద్దు కృష్ణ, మీ అమ్మ నాన్న నీకు దూరం అవ్వడానికి నేను కారణం కావడం నాకిష్టం లేదు. నువ్వు అలా వాళ్ళతో బంధాన్ని తెంచుకుంటే మీ అమ్మ భరించలేదు. ఆవిడ ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా. ఇంత జరిగినా నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు కృష్ణ. ఆలోచించకుండా ఎలా ఉండగలను? వాళ్ళు మనుషుల్ని మర్చిపోయినంత సులువుగా నేను మర్చిపోలేను. నాకు దూరంగా ఉండటమే నీకు మంచిది. మధు బయటికి రాబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపుతాడు. ఇది నా తప్పుకి నువ్వు వేస్తున్న శిక్ష అనుకోవాలా అని అడుగుతాడు కృష్ణ. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను ద్వేషించలేను కృష్ణ. ఇంకా ఎలా శిక్షించగలను అంటుంది. నేనేం చేసినా నిన్ను కాపాడుకోవడానికే. అప్పుడు దూరమైనా ఇప్పుడు దూరం అవుతున్నా అది నీకోసమే అంటుంది మధు. దయచేసి అర్థం చేసుకో అంటుంది. నన్ను మున్నాని నీ జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నించొద్దు అంటుంది. అలా అని చెప్పేసి కృష్ణ చేతి నుండి చెయ్యి విడిపించుకొని బయటికి వెళ్ళిపోతుంది మధు. కృష్ణ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో మున్న తన దగ్గరికి వస్తాడు. డాడీ, నీకు షర్ట్ ఇవ్వమంది మమ్మీ. రాకన్నా, ఎక్కడికెళ్ళావు ఇప్పటి వరకు? నేను బయట ఆడుకుంటున్నా. కృష్ణ నవ్వుతూ షర్టు వేసుకుంటాడు. సరే, నేను వెళ్ళొస్తాను అంటాడు. అప్పుడేనా అంటాడు మున్న. రేపు స్కూల్ దగ్గర కలుద్దాం మున్నా. మమ్మీ నిన్ను ఇంటికి రావద్దని చెప్పిందా అని అడుగుతాడు మున్న. కృష్ణ సైలెంట్గా ఉండిపోయాడు. ఎందుకు మీరిద్దరూ కలిసి ఉండటం లేదు అని అడుగుతాడు మున్న. మరేమో సాయి వాళ్ళ మమ్మీ డాడీ ఒకే ఇంటిలో ఉంటారంట, మీరెందుకు అలా ఉండరు అని అంటాడు. కొన్ని రోజులు ఓపిక పట్టు, నిన్ను మమ్మీని నాతో పాటు తీసుకువెళ్తాను అంటాడు కృష్ణ. నిజంగా అంటాడు మున్న. నిజం మున్నా. మళ్ళీ నన్ను వదిలేసిపోనని ప్రామిస్ చెయ్యండి అని అడుగుతాడు మున్న. ప్రామిస్, ఎప్పటికీ వదిలి వెళ్ళను. మున్న నవ్వుతూ కృష్ణని కౌగిలించుకుంటాడు. మధు గది బయట నిలబడి ఇద్దరి మాటలు వింటూ బాధపడుతుంది. నన్ను క్షమించు మున్నా, మీ నాన్న ప్రేమని నీకు దూరం చేయాల్సి వస్తుంది అని. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక మీదటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.